యోగి వేమన జయంత్యుత్సవాలను అత్యంత అద్భుతంగా కని విని ఎరుగని రీతిలో మన ఎమ్మెల్యే గారు ఏర్పాట్లు చేశారు. దాన్ని మనం అందరము స్వాగతిస్తున్నాం. కదిరికి ఒక ప్రపంచ ఖ్యాతి తేవాలా అనే ఉద్దేశంతో ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నాడు. ఈ పండుగలో మనమందరం పాల్గొని ఎమ్మెల్యే గారి వెంట నిలిచి మన కదిరి ప్రాంతాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో మన వంతు సహాయ సహకారాలు అందించాలని కదిరి నియోజకవర్గం అందరికీ కూడా తెలియపరుస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. 19వ తారీఖు అంటే సోమవారం 10 గంటలకు ప్రజాకవి యోగి వేమన జయంతి ఉత్సవాలు కటారుపల్లిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారి కందికుంట ప్రసాద్ అన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ అలాగే అభిమానులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజాకవి యోగి వేమన గారు ఆ రోజున్న కాలంలో ఆయన ఎంతో అందరికీ సులువుగా అర్థమయ్యే భాషలో విశ్వదాభిరామ వినరవేమ అంటూ ప్రతి ఒక్కరికి అప్పుడున్న వారందరికీ అర్థమయ్యే భాషలో అక్కడున్న సామాజిక రుగ్మతలను తొలగిస్తూ ఆయన పద్యాలు పాడడం జరిగింది. అలాగే ప్రజల్లో ప్రచారం కూడా చేయడం జరిగింది. కాబట్టి ఆయన ఉత్సవాలను ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఆయన ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరపలేదు. కాబట్టి మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్న కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని చెప్పేసి మేము జనసేన పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం తరఫున తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. ఈ నెల 19వ తారీఖున ప్రజాకవి యోగి వేమన గారి శత జయంతి కటారుపల్లిలో అంగరంగ వైభవంగా జరగడానికి మన కదిరి శాసనసభ్యులు కందికుంట ప్రసాద్ గారి సహకారంతో ఏర్పాట్లు ఇప్పటికే చాలా వరకు వచ్చాయి. అదేవిధంగా గతంలో ఎవరో కొంతమందికి మాత్రమే ప్రభుత్వాలు ఇట్లా శత జయంతి చేయడానికి చెప్పేవాళ్ళు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా కలిసి ఇలాంటి ప్రజాకవులు కానీ మేధావులు కానీ వారి యొక్క జయంతులు వర్ధంతులు జరుపుకోవడానికి కూడా అధికారికంగా ప్రభుత్వం అనుమతి ఇవ్వడం చాలా సంతోషదగ్గ విషయం. ప్రజాకవి యోగి వేమన గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. ఏ ఒక్క విషయం మంచి పని చేసినా ఎంత మంచిది ప్రజలకు జరుగుతుంది, చెడ్డ పని చేసి ఏం జరుగుతుందని ఆయన ప్రతి ఒక్క పద్యంలో కూడా వివరించి చెప్పడం జరిగింది. అలాంటి కవికి కదిరిలో ఇంత గొప్పగా ఏర్పాట్లు చేసినట్టు కందికుంట ప్రసాద్ గారికి అదేవిధంగా ప్రజలందరూ ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా వచ్చి ఆయన యొక్క పద్యాలతో మనకు చెప్పినటువంటి ఏదైతే స్లోగన్స్ ఉన్నాయో వాటిని అన్నీ కూడా మనం వింటూ అక్కడ అందరం కూడా హాజరయ్యి ఆ యొక్క సమాధిని మనం అందరం కూడా దర్శనం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.